ప్రియమైన విద్యార్థులారా, ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ వచ్చాయి. 10థ్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది పిల్లలు చాలా మంచి మార్కులతో పాస్ అయ్యారు. చాలా సంతోషం. కానీ మరి కొంతమంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. వాళ్ళెవరూ బాధపడొద్దమ్మా. ఫెయిల్ అయినంత మాత్రాన అంతా అయిపోయినట్లు ఏమీ కాదు. ఫెయిల్ అయ్యి ఒక్కసారి ఎక్కడో ఒక చోట ఫెయిల్ అయిన వారు ఎంత గొప్పవారయ్యారో మీకు తెలుసా? ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్ గమనించండి. మనోజ్ కుమార్ గారు. ఆయన కూడా 12థ్ ఫెయిల్ అయ్యారు. అయినా కూడా ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే సందర్భంలో ఆయన ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో మరి మీకు తెలుసా? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. అయినా కూడా ఆయన ఎక్కడ వెనుకంజ వేయకుండా ఆయన కోరుకున్న లక్ష్యాన్ని సాధించి ఈరోజు ఆయన మీద ఒక సినిమా తీసే అంత గొప్పవాడిగా ఆయన మారారు. దానికి కారణం ఏంటమ్మా? ఓపికగా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏమి